వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రఘునాథపల్లి మండలం శివాజీనగర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గా శివరాత్రి సంధ్యా కిషన్ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని నూతన సర్పంచ్ ను ఘనంగా అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం శివరాత్రి సంధ్యా కిషన్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి తన ప్రధాన ధ్యేయమని, అందరి సహకారంతో శివాజీనగర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మారుచోడు రాంబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధ్యమని, పార్టీ ఏదైనా సరే ఊరు మనదేనని భావించి పగలు పక్షపాతం లేకుండా అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని ఎవరు కూడా విభేదాలు పెంచుకోకుండా సమైక్యంగా ముందుకు సాగాలని సూచించారు. అలాగే శివాజీనగర్ గ్రామానికి అవసరమైన నిధులు తీసుకురావడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పదవి బాధ్యతలు స్వీకరించబడ్డాయి. స్వీకరించిన సందర్భంగా మేమందరం వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా శివాజీనగరం గ్రామ పంచాయతీకి ఎన్నుకోబడ్డ పాలక వర్గానికి అందరికీ పేరు పేరున మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీలు ఉంటాయి కానీ మనుషులు శాశ్వతం. పార్టీలు ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది, కానీ ఎవరి ఎజెండా అయినా గ్రామాభివృద్ధి కొరకే ఎవరి ఎజెండా కింద వాళ్ళు పోరాటం చేస్తారు తప్ప వ్యక్తుల మీద ఆజమాయిషి కానీ శత్రుత్వం కానీ పెంచుకోవడానికి ఆ రకంగా మనస్తత్వాలు ఉండకూడదు అనేది నా యొక్క భావన. మనం ఈ శివాజీ నగరాన్ని నూతన పాలక వర్గం మనం బ్రహ్మాండంగా వీరందరి సహకారంతో వీళ్ళందరూ మరి గౌరవ పెద్దలు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రంలో నిధులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఆ పార్టీ నేతలే నిధులు ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా మనకు గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కడియం శ్రీహరి గారు, గౌరవ పెద్దలు ఎంపీ కడియం కావ్య గారు ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి ప్రభుత్వంలో ఉన్నా కూడా మనమంతా ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు ఏ రకంగా పెంపొందించాలి, సీసీ రోడ్లు ఏ రకంగా తేవాలి, వ్యవసాయ ఇతర సంబంధ అన్ని శాఖలకు సంబంధించి మన గ్రామానికి ఏవేవి మరి ప్రయారిటీ బేసిక్లు ఉన్నాయో వాటిని ఒక ప్రణాళికబద్ధంగా మనం సిద్ధం చేసుకొని మనం ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తెచ్చే విధంగా మన గ్రామస్తుల సహకారంతో నూతన పాలక మండలందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలప్పుడు పోటీ పడతాం, గెలుపోవటంలో సహజం, అది అక్కడి వరకే ఉండాలి. గెలుపోవటంలో దృష్టిలో పెట్టుకొని నువ్వు నాకు ఓటేయలేదు, నువ్వే ఓటేసినావు, రేపు వచ్చే ఇళ్ళనే నీకే ఇల్లు పెడతా, ఆయనకు పెట్టా, రేపు వచ్చే పింఛన్లలో నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు పెట్టా, ఈయనకే పెడతా అనే మనస్తత్వం ఎవరికి ఉండకూడదు. ఎన్నికల వరకు అది అయిపోయింది. ఎన్నికలప్పుడు ఏం చేస్తారు కదా అంటే, ఇది పార్టీ రహిత ఎన్నికలలో సహజంగా గ్రామాలలో ఏముంటుంది అని అంటే, మా కులపోడు నిలబడ్డాడని పార్టీని వదిలిపెట్టి కొందరు కులానికి కట్టుబడతారు, కొందరు స్నేహితానికి కట్టుబడతారు, కొందరు ఇతరత్ర కొన్ని అపోహలకు కట్టుబడతారు. రకరకాల ఈక్వేషన్స్ తోటి ఓ తాడ బ్రహ్మాండంగా ఒక వ్యక్తి గెలుస్తాడు అనుకుంటే ఇంకో వ్యక్తి గెలుస్తాడు. వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. జరిగింది జరిగిపోయింది. జరగబోయే కాలంలో మన యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, ఈ గ్రామానికి సంబంధించి అందరినీ ఎలాంటి కల్మషం లేకుండా ఎన్నికలలో జరిగిన విషయాలను ఏమి మనసులో పెట్టుకోకుండా అందరితోటి మంచి మనసుతోటి పలకరింపుగా ఉండి మా అందరి సహకారం కూడా మీ అందరికి ఉంటుంది. ఓవరాల్ గా మనందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పెద్దలు కడియం శ్రీహరి గారి ఆశీస్సులతోటి ఈ శివాజీ నగర్ని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి నెలలో మనకు 2వ దఫా ఇండ్లు వస్తున్నాయి. ఏకకాలంలో శివాజీ నగర్ కు మొన్ననే మల్లంపల్లి కూడా మేము మాట ఇచ్చినాం. ఈ 2 గ్రామాలకు కలిసి కట్టుగా అందరము పని చేద్దాం. ఈ ఊరు గ్రామ పెద్దలకి, చిన్నలకి అందరికీ అందరం కలిసి కట్టుగా పని చేసుకుందాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.